అన్ని కార్డ్స్ ఉన్నాయా లేవా అని మనం ఆర్డర్ వైజ్గా చెక్ చేసుకున్నాము. ఈ వీడియోలో టారో కార్డ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయని ఒక 2 ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది నార్మల్ రైడర్స్ వెయిట్ పేపర్ బ్యాక్ అంటాం ఈ క్వాలిటీ ఆఫ్ కార్డ్స్ని. సో ఈ డెక్లో నాకు హర్మిట్ కార్డ్ నేను పిక్ చేశాను. సో ఇందులో కూడా హర్మిట్తోనే కంపేర్ చేద్దాం. ఎస్, సో ఇక్కడ చూడండి, ఈ కార్డ్కి డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇందులో కలర్స్ చాలా సటిల్గా కనిపిస్తున్నాయి, బట్ ఇందులో కలర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ బట్టి మారిపోతుంది. 3D ఎఫెక్ట్ వచ్చింది. మూన్ లైట్ అనేది ఫుల్ డివైన్గా పడుతున్నట్టు వస్తుంది. సో డైరెక్ట్గా చూస్తే ఈ దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ పేపర్ వచ్చేసరికి టేరబుల్, చింపితే చినిగిపోవచ్చు. బట్ ఇది వచ్చేసరికి మెటాలిక్, ఎంత ఫోల్డ్ చేసినా కూడా ఇది ఫోల్డ్ అవ్వదు. యూ క్యాన్ సీ ఇట్స్ బ్యాక్ ఇన్ టు ద నార్మల్ ఫామ్. అదే ఇది అనుకోండి, కొంచెం బెండ్ అయినట్టు అనిపిస్తుంది. మీకు కనిపించచ్చు ఇక్కడ కొంచెం బెండ్ అయింది. వెన్ కంపేర్ టు అదర్ కార్డ్ కనిపిస్తుంది చూడండి, బెండ్ అయింది. సో దీన్ని మళ్ళీ ఇలా అంటే సెట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. బట్ ఈ కార్డ్స్ ఎవరైతే పేక కార్డ్స్ లాగా ఇలా షఫిల్ చేస్తారో కార్డ్స్ని, ఇవి చాలా బాగా పనిచేస్తాయి, మెటాలిక్ కార్డ్స్. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం షఫిల్ చేసేటప్పుడు ఫింగర్స్ ఇక్కడ చోక్ అయిపోతుంటాయి. సో అక్కడ ఏదైనా చిన్న సిలికాన్ ట్యూబ్ లాంటిది పెట్టుకుంటే హ్యాండ్స్ ఆర్ సేఫ్. ఇఫ్ నాట్ స్లైడింగ్ కానీ చాలా స్మూత్నెస్ ఈ కార్డ్స్ ఉంటుందన్నమాట. ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చు హ్యాపీగా, అస్సలు పోవు. ఈ పేపర్ బ్యాక్ కార్డ్స్ అనుకోండి, ఫ్రెండ్లీ, అసలు హ్యాండ్స్కి ఏం అవ్వవు, చాలా హ్యాపీగా వాడేసుకోవచ్చు. బట్ ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కలర్ పోతుంది వాడంగా. సో దీనికి ఉన్న డిఫరెన్స్ ఇది. ఎనర్జీస్ అంతా కూడా సేమ్. మీరు ఫ్యాన్సీ కార్డ్స్ వాడాలనుకుంటే ఈ గోల్డెన్ కార్డ్స్ మీరు వాడచ్చు. ఇప్పుడు ఈ కార్డ్స్ ఆఫర్లో ఉన్నాయి, 999కే ఉన్నాయండి అమెజాన్లో. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.